హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే. దీన్ని చిల్డ్రన్స్ డే అని కూడా అంటారు, బాలల దినోత్సవం. నెహ్రూ గారు ఒక కాశ్మీర్ పండిట్ ఫ్యామిలీ నుంచి వచ్చారు అనేది మనకు మొదటి నుండి చాలామందికి తెలిసిన విషయమే. కానీ గత కొంతకాలం నుండి ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులు ఆయన ఒక ముస్లిం కుటుంబము, తర్వాత ఈవెన్ ఫిరోజ్ గాంధీని కూడా ఆయన ఒక ముస్లిము, ఈ రాహుల్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళంతా ముస్లింలు అని చెప్పేసేసి అది ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ వస్తూ ఉంది. దాన్ని అది కావాలని చేస్తున్నారా లేకపోతే అజ్ఞానంతో జరుగుతుందనేది అది పక్కన పెడితే, యాక్చువల్గా రాజ్ కౌల్ ఆయన ఈ దానికి వాళ్ళ నెహ్రూ కుటుంబానికి మూల పురుషుడు. అతను ఒక కాశ్మీర్ పండిట్, 17వ శతాబ్దం. దాని తర్వాత 18వ శతాబ్దంలో ఈ 1857 ఆ ప్రాంతంలో మనకు ఈ గంగాధర్ నెహ్రూ అని, ఈ నెహ్రూ గారి పూర్వీకుడు, వాళ్ళ తాతగారు అవుతారనుకుంటాను, ఆయన ఈ ఢిల్లీలో కొత్తవాల్గా అంటే పోలీస్ కమిషనర్గా పనిచేసినట్టుగా రికార్డు ఉంది. దాని తర్వాత మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈవెన్ ఫిరోజ్ గాంధీ కూడా ఈజ్ ఏ పార్సీ, ఈజ్ నాట్ ఏ ముస్లిం. ఫిరోజ్ గాంధీ తర్వాత గాంధీ పేరు పెట్టుకున్నారనేది కూడా తప్పు. ఇది ఎందుకు తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏంటి మీరు లబ్ధి పొందాలా అని చూస్తున్నారు. మీరంతా చాలామంది ముస్లింలకు మీ చెల్లెళ్ళను మీ బిడ్డల్ని ఇచ్చి పెళ్లి చేసిన మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీ విఘ్నతకే తెలియాలి. థ్యాంక్ యూ.